జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 11, 2024 ఆదివారం. తిథి సప్తమి, ఈ రోజంతా ఉంది. నక్షత్రం స్వాతి, ఈ రోజంతా ఉంది. యోగము శుభము మధ్యాహ్నం 3:49 వరకు, తదుపరి శుక్లము. కరణం గరిజ సాయంత్రం 6:53 వరకు, తదుపరి వనిజ. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:34. చంద్రోదయం ఉదయం 11:07, చంద్రాస్తమయం రాత్రి 10:48. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:59 నుండి 6:34 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:59 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:53 నుండి 5:43 వరకు. వర్జము మధ్యాహ్నం 12:03 నుండి 1:50 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 10:45 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. శుభ గడియలు ఉదయం 10:27 నుండి 11:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. ఆగస్టు 11 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, ఈ రోజంతా ఉండి మరుసటి రోజు ఉదయం 7:55 వరకు ఉంటుంది. సప్తమి తిథి ఈ రోజు సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం తర్వాత వరకు ఉంటుంది కాబట్టి సప్తమి తిథిని వృద్ధి తిథి అంటారు. పంచాంగం ప్రకారం వృద్ధి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. కానీ ఏదైనా లగ్న ముహూర్తానికి గనక 1, 4, 7, 10 స్థానాల్లో గురుడు ఉన్నట్లయితే అలాంటి లగ్న ముహూర్తానికి శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులా రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు బ్రహ్మ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: భాను సప్తమి, ఈ రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకొని ఆదిత్య హృదయం, సూర్య ద్వాదశ నామాలు పఠించి గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించడం వలన ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం.
2008వ సంవత్సరంలో బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా గారు షూటింగ్లో స్వర్ణ పతకం సాధించారు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం రావడం భారత్కు ఇదే తొలిసారి. సినీ నటులు, నిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 11 ఆదివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహ రాశి కార్యజయం ఉంటుంది. కన్యా రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తులా రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి తీపి కబురు వింటారు. ధనుస్సు రాశి భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేసుకుంటారు. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి ఆనందంగా గడుపుతారు. మీన రాశి వివేకంతో నడుచుకోవాలి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.